కూర్చోబెట్టి వి డిడ్ అవర్ బెస్ట్. అంటే నేనేమనుకున్నా అంటే క్లైమాక్స్ చేసేటప్పుడు ఇంక నేను సినిమాలు చేస్తానో కూడా లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇష్టమైన నిర్మాత, తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఒక అండగా ఉన్న నిర్మాత, ఐ వాంట్ గివ్ మై బెస్ట్ టు హిమ్. నేను అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా, మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను, ఈయన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నేను ప్రతిపాదించాను. అంటే నాకేంటంటే ఐ డోంట్ వాంట్ టు బి పొలిటికల్. ఆయన నా నిర్మాతని కాదు, ఈయన అందరు హీరోలతో తీశారు. ఈయన పాన్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలిసి ఈయనంటే ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది. అలాగే ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నాకు ఈ టాలీవుడ్ అనే పదాలు నాకు వాడటం నాకు ఇష్టం ఉన్నాను. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్. వై షుడ్ బి ఏప్ హాలీవుడ్? వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ నెరేటివ్ ఎబిలిటీ మన దగ్గర ఉంది. వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీ. వీ డోంట్ హ్యావ్ టు ఏప్ హాలీవుడ్. We take the best practices of Hollywood, but not necessarily the name of Hollywood. వాళ్ళకున్న ప్రొఫెషనలిజం మనం నేర్చుకోవాలి, వాళ్ళకున్న కమిట్మెంట్ నేర్చుకోవాలి, వాళ్ళకున్న ప్రొడక్షన్ డిజైనింగ్ ఎబిలిటీ మనం తీసుకురాగలగాలి. సో ఇవన్నీ నేను నా పరిధిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రత్యేకించి ఈ శాఖ నా పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన పేరు ప్రతిపాదించాను. ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్న, కర్ణాటకలో ఉన్న, చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ, భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి. ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దాం అనే ఉద్దేశంతో ఆయన పేరు ప్రతిపాదించాను. భవిష్యత్తులో అవుతారని మనస్ఫూర్తి నేను ఆశిస్తున్నాను. అందుకని అన్ని నా చేతులు ఉండవు కదా, అందుకని చెప్తాను. ఇఫ్ అండ్ బట్ చెప్పాలి కదా. సో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ 2-3 daysలో ఐ ట్రై టు గివ్ యాజ్ మెనీ ఇంటర్వ్యూస్ యాజ్ ఐ క్యాన్. నిధి, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. బాబు చాలా తపన పడి ఉంటారు. ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపించింది, ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు, వీళ్ళు కూడా ఎవరు లేరు. నేను వచ్చి చాలాసేపు కారులో కూర్చున్నాను. ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు, లేట్ వచ్చాడు, నేను డిప్యూటీ సీఎం మీద పొగలు వచ్చేస్తాను మీరు అంటారండి. నాకు అట్లా అనిపించింది. నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా నాకు ఎందుకు అలవాటు పోయిందంటే, నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితారా పేపర్స్ ఉన్నాయి. ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గై ఇస్ నాట్ సేలబుల్, ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు. సో నాకేమనిపించేసరికి ఇంక నేను మన ఏం కాడికి నేను ఏమి అంటున్నాను నాకు తెలియదు అని చెప్పేసి మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు. సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలవాటు అయిపోయింది నాకు. సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే. మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు, మళ్ళీ అది ఇటు తిరిగి వస్తా చెప్పేసి మిగతా అంత నాట్ టాకెటివ్. మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను, కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎంత కథ చెప్పాలి, ఎంత కథ చెప్పకూడదు, ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉందో మళ్ళీ తిడతారు తర్వాత, ఈ 100 ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతాను. బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది. మీరు థియేటర్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మటుకు విల్ గో విత్ ఒక ఎనర్జెటిక్ ఫీల్తో వెళ్తే అంతవరకు చెప్పాను నేను. ఎందుకంటే నేనే నమ్ముతాను, సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో చిన్నపాటి ప్రభావం చూపించాలి. అలాంటి ప్రభావం, అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికి ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మాట్లాడాలని ఉంది కానీ సాయంత్రం ఈవెంట్ ఉంది కాబట్టి. సో ఇంకొక మారు నేను చెప్తాను ఎందుకు ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ అంటే, ఐ వాంట్ టు టెల్ యూ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఐఎమ్ గ్రేట్ఫుల్